ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, అష్టలక్ష్మి ప్రాప్తిరస్తు. గురుగారు, అమావాస్య చాలా మంది కూడా అమావాస్య అంటే భయపడుతూ ఉంటారని చెప్పొచ్చు. ఏదైనా శుభకార్యాలు చేయాలి అంటే. కానీ చాలా మట్టుకు చూసుకుంటే అమావాస్య రోజు పిల్లలు పుడతారు. కానీ పుట్టిన వాళ్ళకి మంచి జాతకం ఉంటుందా, లేకపోతే ఏమైనా దోషాలు ఉంటాయా, ఉంటే ఎలా, అసలు ఎందుకు పుట్టారు అంటూ కూడా తల్లిదండ్రులు కొంచెం బాధపడుతూ ఉంటారు. అమావాస్య రోజు పుడితే నిజంగా అంత కీడంటారా? అలా ఏముండదు. జన్మజాతకంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమా, నక్షత్రానికి ప్రభావం ఎక్కువ. అంటే నక్షత్రము చాలా ప్రధానమైనది. రెండవది, జన్మజాతకంలో జన్మ నక్షత్రానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో జన్మ నక్షత్రాన్ని బట్టి మన జీవితం మొత్తం కంటిన్యూటీ ఉంటుంది. జన్మ నక్షత్రాన్ని అనుసరించే దశాంతదశలు, మహర్దశలు ఇవన్నీ కూడా మనకు కనపడుతుంటాయి. పుట్టగానే సపోజ్ ఒక నక్షత్రం పుట్టిన వ్యక్తికి శుక్ర మహాదశ అనుకుందాం. శుక్ర మహాదశలో ఏ బుధాంత దశలు పుడతారు. ఈ శుక్రుడు లగ్నాన్ని బట్టి శుక్రుడు ఎక్కడున్నాడు అంటే నక్షత్రముతో ముందు మనం చూస్తాం. ఇమీడియట్ చూడాల్సింది లగ్నం, నెక్స్ట్ చూసేది తిథి. అంటే 3వ స్థానంలో ఉంటుంది తిథి. కాబట్టి అది అమావాస్య పుట్టాడా, ఇప్పుడు తిథులు ఏవి నష్టాన్ని కలిగించేవి కాదు. కొన్నిటితో కలిసినప్పుడు, ఒక తిథితో అమావాస్య కలిసినప్పుడు నష్టం, ఒక తిథితో నక్షత్రం కలిసినప్పుడు కష్టం. అవి నష్టాన్ని ఏర్పడే అవకాశాలు కొన్ని ఉంటాయి. కొన్ని రాక్షసగణ నక్షత్రాలు ఉంటాయి. కొన్ని నక్షత్రాలు, ఆ నక్షత్రాల వల్ల మనకంటే శాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ జీవితంలో లేనిపోయిన అనర్థాలు కొని తెచ్చుకుంటారు. కొన్ని రాష్ట్రాల వారికి ఇతరుల వల్ల అప్రమేయంగా జరిగే నష్టాలు కొన్ని ఉంటాయి. మూలా నక్షత్రం ఉంటుంది. దట్స్ ఇండికేట్. అంటే తాతకి, బాబాయికి పుట్టినటువంటి పిల్లవాడు, అమ్మాయి ఎవరైనా సరే మూలా నక్షత్రం పుడితే 6 మాసాల వరకు ఏదో నెగిటివ్ జరగబోతుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు. నెగిటివ్ జరుగుతుందని కాదు. తాతగారికి ఒంట్లో బాగుండదు, జాగ్రత్తగా ఉండండి, బాబాయికి, పిన్నికి ఇలా ఒక రకంగా సూచించడం, హెచ్చరించడం అనుకోవచ్చు మనం. జ్యేష్ఠ నక్షత్రానికి అటువంటి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. జ్యేష్ఠాముల నక్షత్రాలకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అటువంటి కొన్ని రాక్షసగణ నక్షత్రాలు కానివ్వండి, కొన్ని నక్షత్రాలు పుష్యమి నక్షత్రం కానివ్వండి, రోహిణి నక్షత్రం కూడా, కృష్ణ నక్షత్రమే రోహిణి. మరి కానీ శాంతి ఉంటుంది. ఎందుకు? మేనమామ గండం ఉందని చెప్పాడు కాబట్టి. ఎందుకంటే కృష్ణుడు మేనమామ చంపేశాడు కదా, కాబట్టి మేనమామ గండం అని చెప్పి అది పెట్టారు కాబట్టి అది కొద్దిగా జాగ్రత్త, పుట్టగానే శాంతి చేయించుకోవాలని చెప్పడం. అంటే నక్షత్రానికి ప్రియారిటీ ఎక్కువ. సెకండ్ వచ్చేసి మనకి లగ్నానికి ప్రియారిటీ. థర్డ్ మనకి తిథికి ప్రియారిటీ. తిథి. ఫోర్త్ మనకి వారం ఇంపార్టెంట్. ఒక నక్షత్రము తిథి కనుక కలిస్తే మాత్రం ఎక్కువ ఎఫెక్ట్. మీరు ఇప్పుడు మూలా నక్షత్రంతో అమావాస్య పుట్టాడు, అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దానికి శాంతి చేసుకోమని చెప్తారు. ఏమేమి శాంతి చేసుకోవాలి? నక్షత్ర జపం, మూలా నక్షత్ర జపం చేయాలి. అమావాస్య తిథి మంత్రం ఉంటుంది, అమావాస్య తిథి మంత్రాన్ని జపం చేయాలి. ప్లస్ వీరికి ఆయుష్ హోమం చేయించుకోవాలి. చేయించడం వల్ల ఏమవుతుంది? పిల్లల్లో జ్ఞాన వృద్ధి పెరుగుతుంది, ఆరోగ్య వృద్ధి పొందుకునే అవకాశం తప్ప ప్రతి నక్షత్రానికి దోషం ఉంటుందని కాదు. కేవలం అమావాస్య, ఇప్పుడు అమావాస్య రోజు అనురాధ నక్షత్రం ఉంది సపోజ్. ఈ అనురాధ నక్షత్రం అమావాసినప్పుడు టాప్ లెవెల్ ఉంటారు వాళ్ళు. ఒక రకంగా నాయకుడు అవుతాడు, ఒక రకంగా ఒక స్థానానికి ఎండీగా ఉండే అవకాశం, ఒక స్థాయిలో ఎకనామికల్ హై లెవెల్ గ్రోత్ 200 కోట్లు సంపాదించే స్థాయి ఉంటుంది. మరి అమావాస్య పుట్టాడు కదా అంటే అది అతను యోగ్యం. ఇప్పుడు అమ్మవారు ఎప్పుడు పుట్టింది? మంగళవారం అమ్మవారు, ఆదివారం రోజు అమావాస్య రోజు పుట్టింది అమ్మవారు లక్ష్మీదేవి. చాలా మట్టుకు చూసుకుంటే గురుగారు, అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు కాదు అంటూ కూడా చాలా మంది అంటూ ఉంటారు. అంటే ఏదైనా వాళ్ళు అనుకున్న పని జరగలేదు అంటే వీడు అమావాస్య రోజు పుట్టాడు అందుకే ఇలా జరిగింది అని చెప్పి ఒక వర్డ్ అంటూ ఉంటారు. అమావాస్య రోజు అబ్బాయి పుడితే ఇబ్బంది అని, అమ్మాయి పుడితే లక్ష్మీ అని చెప్తారు. అబ్బాయి ఆ పౌర్ణమి రోజు పుట్టాలి, అమ్మాయి అమావాస్య రోజు పుట్టాలని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది శాస్త్రంలో ఎక్కడ లేదు, ఆచారంలో వచ్చింది. ఎందుకు? లక్ష్మీదేవి అమావాస్య రోజు పుట్టింది కాబట్టి, అమ్మవారి యొక్క తత్వాన్ని ఆడపిల్ల కలిగి ఉంటుంది కాబట్టి ప్రతి ఆడపిల్ల అమావాస్య పుడితే ఇంటికి మంచిది, శోభాయమానం కలుగుతుంది, లక్ష్మీదేవి పుట్టింది అనుకోవడం వల్ల ఒక ఆచారంగా చెప్పుకున్నారు. కానీ పౌర్ణమి రోజు అబ్బాయి పుట్టాలని ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు. పౌర్ణమి రోజు కృష్ణుడు కానీ ఇంకొక దేవుడు కానీ పుట్టింది మనకు దాఖలాలు లేవు. కాబట్టి ఇంకోటి, పౌర్ణమి కూడా అమ్మవారికి ఇష్టం. మళ్ళీ అమావాస్య అమ్మవారికి ఇష్టం, పౌర్ణమి కూడా ఆవిడకే ఇష్టం. ఇప్పుడు కార్తీక పౌర్ణమి అమ్మవారికి విశేషమైన ఇష్టం. ఎందుకు? దుర్గావతారంలో ఆవిడ ప్రశాంతమైనటువంటి తత్వాన్ని, రాజరాజేశ్వర సంపూర్ణ రూపాన్ని పొందుకుంది కార్తీక పౌర్ణమి రోజు. ఆ రోజు పౌర్ణమి కూడా అమ్మవారికి ఇష్టమైంది. శరత్ పౌర్ణమి అమ్మక ఇంకా విశేషం. అంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పౌర్ణమి అమ్మ వాళ్ళకే ఇష్టం. అక్కడ విష్ణుమూర్తికి కూడా పౌర్ణమి కొద్ది ఇష్టం కాబట్టి సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. కానీ ఇతర దేవతలు కూడా పౌర్ణమి రోజు పుట్టిన దాఖలాలు ఏం కనిపించలేదు కాబట్టి పౌర్ణమి అబ్బాయి పుట్టాలని, అమావాస్య రోజు అమ్మాయి పుట్టాలన్నటువంటి నారుడు మాత్రం కనబడుతుంది తప్ప అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి పిల్లలు ఏమి చాదస్తులెవరు, అనేది మనకి విద్య లేకుండా ఉండరు, ధనవంతులుగా ఉండరు, బీదవారైపోరు, నష్ట జాతకులు కారు. కాబట్టి ఇబ్బంది లేదు. కానీ అమావాస్య అనేది కాకుండా అమావాస్యతో పాటు నక్షత్రాల ప్రభావం, వార ప్రభావం ఉంటే ఇంకా ఇబ్బంది. ఇంకొకవేళ
లగ్నం మకర లగ్నంలో పుట్టి అమావాస్య అయిపోయి అలాగే ఆ రోజు మంగళవారం అయిపోయి ఇంకా ఇబ్బంది అయినటువంటి నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి జీవితంలో వాళ్ళు ఎదగడం అనేది కొద్దిగా కష్టంగా చెప్పబడుతుంది. దానికి వాళ్ళు అనేక శాంతులు చేసుకొని నిత్యము దైవనామస్మరణతో ప్రతి మాసం యజ్ఞమో యాగమో చేస్తున్న వారికే ఆబ్దు చెబుతాయి. అది ఎప్పుడో రేర్గా జరుగుతుంది, అంటే కోట్లలో ఒక్కటి జరుగుతుంది. అది ఇంకా వాడు ఇష్టదరిద్రుడే, వాడు నిత్య దరిద్రుడు అంటాడు వాడిని. కాబట్టి అటువంటి వ్యక్తులతో మన గురించి జాతకంలో చెప్పుకునేటువంటి అవకాశం ఉండదు. తిథి కష్టమే, నక్షత్రము నష్టమే, వారము నష్టమే, లాస్ట్కి తిథి కూడా నష్టం వచ్చేసరికి అన్ని వచ్చేసరికి వాళ్ళ జాతకం నష్ట జాతకం అంటారు దాన్ని. అటువంటి జాతకులు కోట్లో ఒకళ్ళకి ఉండే అవకాశం తప్ప అందరికీ ఉండదు. ఒక రకంగా అలాంటి వ్యక్తులు ఇప్పుడున్నటువంటి ఎవరు లేనటువంటి అనాథలుగా మిగిలిపోవడం వాళ్ళకి అటువంటి జాతకమే. అలాగే అందరూ ఉండి వయోవృద్ధులై ఓల్డేజ్ హోమ్లో ఉండడం వాళ్ళు కూడా అంతే. అందరూ ఉండి అన్నం ఉండి అందరూ నా వాళ్ళు ఉండి ఏది తినలేకపోవడం, తింటే బీపీ, తింటే మూలశంక, కూర్చుంటే మూలశంక, బీపీ, షుగర్లు. ఎవరంటే ఏమిటి, నువ్వు చేసిన పూర్వజన్మ అంటే నువ్వు చేసిన పాపకర్మల ఫలితం, నువ్వు పుట్టిన నక్షత్రం ప్రభావం. అలాగే ఇంకొంతమంది చెప్తారు అంతకంటే ఘోరం ఒకటి చెప్తాను మీకు, వింటే బాధపడతారు. బాగా డబ్బు ఉంది, కోట్ల రూపాయలు, పిల్లవాడు అమెరికాలో రోజుకి నెలకు వచ్చేసరికి $1,00,000 సంపాదిస్తాడు, నెలకి $1,00,000 సంపాదిస్తాడు, చార్టెడ్ ఫ్లైట్లో రాగలుగుతాడు. ఇక్కడ తండ్రి చనిపోయాడు, వాడు వచ్చరికి శవం కుళ్ళిపోతుంది, అంటే 3 రోజులు కుళ్ళబెట్టి 4 రోజులు శ్మశానం తీసుకెళ్తున్నారు. అటువంటిది కూడా దౌర్భాగ్యపు జాతకం. అటువంటి జాతకం దౌర్భాగ్యం. తండ్రి వాళ్ళు చనిపోయాడు, ఆ రోజే దహనం చేయాలి, అది ప్రశస్తమైనది. అలా నీ దగ్గర ఉన్నటువంటి కొడుకే ఆ జాతకుడు గొప్ప జాతకుడు. అంతకుమించి గొప్ప జాతకుడు లేడీగా నీకు 100 కోట్లు 200 కోట్లు అని కాదు, తింటున్నామని కాదు, ఆ తల్లిదండ్రులకి ఒకళ్ళ చేతి నుంచి 10 రూపాయలు అడగకుండా నీకున్న డబ్బుతో ప్రతి ఒక్కటి గోదానం, సువర్ణదానం, భూదానం అన్ని దానాలు చేయగలిగే శక్తిని పొందుకొని ఆ తండ్రి చనిపోయినటువంటి సూర్యాస్తమయం లోపల ఆ తండ్రికి నువ్వు కర్మకాండ ప్రారంభం చేస్తే ఆ తండ్రి అదృష్టవంతుడు, ఆ కుమారుడు పుత్ర ఉన్నత స్థాయిలో ఉండేవాడు అవుతాడు. కానీ ఇప్పుడు మనకు అంత డబ్బున్న విదేశాలు వచ్చేసరికి ఆ శవాన్ని కుళ్ళబెడుతున్న 3 రోజులు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టు, ఆ ఫ్రిడ్జ్లో పెట్టు, మర్నాడు చేద్దాం, శవం దగ్గర తాగుదాం, శవం దగ్గర తిందాం. ఇదంతా కూడా నికృష్టమైనటువంటి పద్ధతి. అది జన్మజాతకంలో చనిపోయిన వాడికి నష్టజాతకమే, అక్కడ అలా రానివాడు కూడా నష్టజాతకుడే. వాడు అమావాస్య కాదు, అనేక రకమైనటువంటి నక్షత్రాల సంగమంలో పుట్టినవాడు అవుతాడు. కాబట్టి అటువంటిది దౌర్భాగ్య జాతకం అంటారు. అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. అంటే ఈ జాతకం అంటే అమావాస్య పుట్టిన పిల్లలకి వికలు అవుతారా, దరిద్రులు అవుతారని కాదు. అంటే పిల్లలు నష్టపోయేవని, విద్య లేకుండా దరిద్రంతో బాధపడేవారు ఉంటారు. కానీ అమావాస్యతో పాటుగా వివిధ నక్షత్రాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. కొంతమంది డెలివరీ కూడా అమావాస్య అవుతారు, అంటే పాపం వాళ్ళు డెలివరీ డేట్లు ఇస్తారు అంటే సిజేరియన్కి. మరి అప్పుడు వాళ్ళంటే అడుగుతారు మమ్మల్ని, గురుగారు అమావాస్య ఇది చేసుకోవచ్చా అంటే మేము డేట్ ఇస్తాం, మరునాడు ముందు రోజు డెలివరీ అయిపోతే. కాబట్టి అది భగవంతుడి యొక్క క్రియ, అది ఆయన చేసేటువంటి ప్రక్రియలో ఒక భాగం తప్ప అమావాస్య పుడితే నష్టం వచ్చేది, ధనం లేకుండా ఉండడం అలాంటిది అనేది ఉండదన్న విషయాన్ని గుర్తించండి. శుభమస్తు. నమస్కారం. అఖండ ఐశ్వర్యమస్తు.